Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu. వితౌట్ ఎనీ డిలే నేను డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నానమ్మా. బేసికల్లీ మీ జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయమ్మా. ఎట్లా అంటే మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించే సందర్భాలు అనమాట అవి. మీ నిజాయితీని కొందరు అర్థం చేసుకోరు. బేసికలీ మీ హృదయాన్ని కొందరు తక్కువగా చేసి చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఎట్లా అంటే మీరు మనస్ఫూర్తిగా సహాయం చేసి మీ ప్రేమను, మీ నమ్మకాన్ని మీరిస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే ఇస్తూ ఉంటారో మీరు ఇదంతా హెల్ప్ చేసి మీ మీ ట్రస్ట్‌ని ఇస్తూ ఉంటారో, అదే వ్యక్తులు ఒకరోజు మిమ్మల్ని అవమానించే పరిస్థితి కూడా వస్తుంది. అది మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. రైట్? అప్పుడు మీ హృదయంలో ఒక ప్రశ్న అనేది మిగిలిపోతుంది. నేను ఎవరికి ఏం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఇలా తక్కువ చేసి చూస్తున్నారు? అది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందమ్మా. ఆ పెయిన్ అనేది ఎంత దారుణమైన పెయిన్ అనేది నేను అర్థం చేసుకోగలను. వ్యూవర్స్ అందరికీ ఒక విషయం అమ్మా. జీవితంలో ప్రతి అన్యాయానికి, ప్రతి అవమానానికి, ప్రతి మోసానికి కూడా ఒక సమయం తర్వాత యూనివర్స్ సమాధానం ఇస్తుంది. కొన్నిసార్లు మనం చూడక ముందే కర్మ తన పని ప్రారంభిస్తుంది అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఈరోజు ఈ రీడింగ్లో ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు ఏ నిజాన్ని తెలుసుకుంటున్నారు, వారి జీవితంలో ఇప్పుడు కర్మ ఎలా పనిచేస్తుంది, అలాగే కాళీమాత ఆశీర్వాదంతో మీ జీవితానికి దైవ సందేశం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కార్డ్స్ తీసుకునే ముందు ఫస్ట్ మనము యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందామమ్మా. ఈ రీడింగ్ ప్రారంభించుకునే ముందు, డియర్ యూనివర్స్, మహాశక్తి అయిన కాళీమాతకు నమస్కారం తెలియజేస్తున్నాను తల్లి. న్యాయం యొక్క స్వరూపం నీవే తల్లి. అన్యాయం జరిగిన చోట నిజాన్ని బయటకు తీసుకొచ్చేది నీవే తల్లి. ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న బాధ మీకు తెలుసు. వారిని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు ఏ నిజాన్ని తెలుసుకోబోతున్నారో ఈ కాళీమాత డెక్ ద్వారా స్పష్టంగా బయటపడేలా దయచేసి మార్గదర్శనం చేయండి అమ్మా. ఈ రీడింగ్ ద్వారా సత్యం మాత్రమే బయటపడాలి. అన్యాయం ఎదుర్కొన్న వారికి ధైర్యము, ఆశీర్వాదం ఇవ్వండి తల్లి. మీ దివ్య ఆశీర్వాదంతో ఇప్పుడు నేను ఈ కార్డ్స్ను షఫిల్ చేసి ఈ రీడింగ్ను ప్రారంభిస్తున్నానమ్మా. వ్యూవర్స్ అందరూ కూడా ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు ఏ నిజాన్ని గ్రహిస్తున్నారో ఈ కార్డ్స్ చెప్తాయమ్మా. ఇది 100% నిజం. ఇప్పుడు కార్డ్స్ ఏం చెప్తున్నాయో కార్డ్స్ ద్వారా మనం క్లియర్లీ తెలుసుకోబోతున్నాము. చూడండి. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, ninth one, 10th card set, and 11th one, 12th card set. Okay. First one, Mahakali, time beyond time. See, first card తోనే మనకి క్లారిటీ ఇచ్చేస్తారు యూనివర్స్. మహావిద్యకాళి, ద గ్రేట్ విజ్డమ్ మదర్. Bhadrakali, the blessed protector. Kali of unwavering faith. Kali of cosmic union. Kali of supreme grace. Kamala Kali, the lotus flame. Kali of the ocean death. Kali of the burning ground. Kali of fierce grace.
కాళీ ఆఫ్ ద డివైన్ మదర్ ఓమ్. ఫైనల్ వన్ దక్షిణ కాళీ, ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్. సో మనం ఈచ్ కార్డ్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మ. అండ్ ఫైనలీ మనం రాసులు కూడా చెప్పుకుందాం. ఓకే, చూడండి అమ్మా, మనకి ఫస్ట్ కార్డ్ సెట్టే యాజ్ ఎ టోల్డ్ యూ. కార్డ్స్ తీసేటప్పుడే మహాకాళి, టైం బియాండ్ టైం కార్డ్ ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది మనకి ఇక్కడ. మహాకాళి సమయానికి అతీతమైన శక్తమ్మ. ఎవరు ఏ పని చేసినా కూడా అది మంచి అయినా చెడు అయినా కూడా సమయం వచ్చినప్పుడు కర్మ తప్పకుండా తిరిగి వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు తమ చేసిన పనుల ఫలితాన్ని అర్థం చేసుకునే దశలో వచ్చారు. ఆ దశలోకి ఇప్పుడు ఎంటర్ అయ్యారు అనేది క్లియర్లీ మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే అవుతున్న మెసేజ్ ఫస్ట్ కార్డ్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ మహావిద్యాకాళి, ద గ్రేట్ విజ్డమ్ మదర్. ఈ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ కార్డ్ సత్యాన్ని చూపించే శక్తి అమ్మ. ఇప్పుడు వారికి ఒక రియలైజేషన్ వస్తుంది. వారు ఒకప్పుడు చేసిన తప్పు మిమ్మల్ని ఎలా బాధ పెట్టిందో ఇప్పుడు వారికి అర్థమవుతుంది. ఓకే, రియలైజేషన్ ఫేజ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన థింగ్. వారు కర్మ ఫేస్ చేయాలి అనడం కంటే వారు బాధపడుతున్నందుకు, పశ్చాత్తాపం పడుతున్నందుకు మనం దాన్ని క్షమించే గుణం మనకి రావాలి. ఓకే, అండ్ భద్రకాళి, ద బ్లెస్డ్ ప్రొడక్ట్. ఈ కార్డ్ బేసికలీ రక్షణను సూచిస్తుంది. కాళీమాత మిమ్మల్ని చాలా కాలంగా రక్షిస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. భద్రకాళి, ద బ్లెస్డ్ ప్రొడక్ట్. మీపై అన్యాయం జరిగినప్పుడు కూడా కాళీమాత దివ్య శక్తి మీ పక్కనే నిలబడి ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్లీ కన్వే చేస్తున్నారమ్మా ఈ కార్డ్ ద్వారా. నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయాను. ఇంత ప్రొటెక్షన్ మీకున్నందుకు, ఈ శక్తి నా ద్వారా మీకు కన్వే చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. కాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. ఇది మీరు ఎంతో బాధను ఎదుర్కొన్నప్పటికీ కూడా అది అన్వేవరింగ్ ఫెయిత్, చాలా బాధను ఎదుర్కొన్నారనేది నాకు ఇక్కడ తెలుస్తుందమ్మా. మీరు మీ ఇన్నర్ లోపల మాత్రం దైవంపై నమ్మకం కోల్పోలేదు. అన్వేవరింగ్ ఫెయిత్, మీ లోపల మాత్రం దైవంపై నమ్మకం కోల్పోలేదు. ఆ విశ్వాసం వల్లే ఈరోజు దైవ న్యాయం మీ వైపు నిలుస్తోంది అనేది మనకి ఇక్కడ యూనివర్స్ మీకు కన్వే చేస్తున్న మెసేజ్. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఇంత ప్యూర్ హార్టెడ్ పర్సన్స్కి నేను రీడింగ్ చెప్తున్నాను. కాళీ ఆఫ్ కాస్మిక్ యూనియన్. ఈ కార్డ్ కర్మ బ్యాలెన్స్ని సూచిస్తున్నామా. యూనివర్స్ ప్రతి పనిని గమనిస్తున్నారు. ఎవరైనా మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు అది అక్కడితో ముగియదు. సమయం వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది అని అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్ మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. డబుల్ కన్ఫర్మేషన్. ఓకే, అండ్ కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, కాళీమాత దయ కూడా చూపించే శక్తి అమ్మ. మనకు అది తెలుసు. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొన్న బాధ తర్వాత ఇప్పుడు ఆశీర్వాదాలు వచ్చే సమయం మనకి ఇక్కడ క్లియర్లీ కన్వే అవుతుంది ఈ కార్డ్ ద్వారా. ఓకే, అది మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. అండ్ నేను క్లియర్గా చాలా పెద్ద లెంగ్దీ మెసేజెస్గా కాకుండా కార్డ్ ద్వారా మనకి యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు అనేది మీకు డైరెక్ట్లీ మెసేజ్ చెప్తున్నా. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి కమలకాళి, ఇది మనకి ద లోటస్ ఫ్లేమ్. ఏంటంటే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ అమ్మ. బేసికలీ మీరు చాలా కష్టాలు మధ్య నుంచి ఎదిగారు అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, కమలకాళి ద లోటస్ ఫ్లేమ్ అంటే ఆ కష్టాలలోంచి మీరు ఎదిగారు. కష్టాలలోంచే పుట్టి పెరిగిన విధానం నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి అనేది వస్తుంది. లోటస్ ఎక్కడ పెరుగుతుంది? ఒక బురదలోంచి ఎంత అందంగా పెరుగుతుంది. మీరు కూడా అన్ని కష్టాల్లోంచి అంత అత్యద్భుత పొజిషన్కి వచ్చారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఆ పొజిషన్కి వచ్చినాక మీ విలువను గుర్తించే స్టేజ్కి వచ్చారు. మిమ్మల్ని ఎవరైతే తక్కువ చూసారో ఆ పర్సన్స్ మీ విలువను గుర్తించే పొజిషన్కి వచ్చారు. యూనివర్స్ అలా చేశారు. ఓకే, కాళీ ఆఫ్ ద ఓషన్ డెప్త్స్. ఈ కార్డులో లోతైన భావాలను సూచిస్తున్నారమ్మా మనకి. అంటే వారు బయటకు చెప్పకపోయినా కూడా లోపలికి ఒక గిల్ట్, రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చెప్పాను కదా, పశ్చాత్తాపం డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్స్. నేను చెప్పాను కదా, పశ్చాత్తాపం ఉంది.
యూనివర్స్ వాళ్ళని శిక్షిస్తారు, అది సెకండరీ, అది మనకి నీడ్ నాట్ నెసెసరీ. మనం ఇక్కడ చేయాల్సిన పనేంటి? ఇక్కడ మనం వాళ్ళని యూనివర్స్‌కి వదిలేయాలి. ఇట్స్ ఓకే. వాళ్ళు తప్పు చేశారు, ఓకే. మనం క్షమించేయాలి అనేసి, బికాజ్ వాళ్ళు పశ్చాత్తాపపడుతున్నారు కాబట్టి మీ పని ఇక్కడ క్షమించేసేయాలి. ఓకే. వారు కర్మ అనుభవించాలి అని కాదు. బట్ యూనివర్స్ చేయాల్సిన పని యూనివర్స్ చేస్తారు. మీ పని మాత్రం ఖచ్చితంగా క్షమించేసేయాలి. ఓకే. క్షమించే గుణాన్ని మీరు ఖచ్చితంగా వీరికి మీ మనస్ఫూర్తిగా వెళ్ళి క్షమించాలి. ఓకే. చేసిన తప్పుకి వారు పశ్చాత్తాపపడుతున్నారు కాబట్టి సఫరింగ్ ఏమి లేకుండా క్షమించేయండి తండ్రి అని మీరు చెప్పుకోవాలి. మీరు చెప్పినా కూడా భగవంతుడు, అది మీ ధర్మం అమ్మ. మీరు చెప్పడం మీ ధర్మము. భగవంతుడు ఆయనకి తెలుసు ఎవరికి ఏం చేయాలనేది ఆయన చూసుకుంటారు. ఓకే. ఇక్కడ ఈ కార్డ్ అదే చెప్తుంది మనకి. చాలా రిగ్రెట్, గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ అని చెప్పేసి. ఓకే. అండ్ ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్, ఈ కార్డ్ క్లియర్లీ మనకి కన్వే చేస్తుంది ఏంటంటే, ఇది ఒక కార్మిక్ ప్యూరిఫికేషన్ కార్డ్ అమ్మ. అంటే వాళ్ళు చేసిన పనుల వల్ల వారి జీవితంలో కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు క్లియర్లీ కనిపిస్తుంది. చాలా క్లియర్లీ, చాలా క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. ఇది కాళీమాత చేసే శుద్ధి, బర్నింగ్ గ్రౌండ్ శుద్ధి ప్రక్రియ. ఓకే. అంటే కఠిన పరిస్థితులు వాళ్ళకి ఎదుర్కొంటూ, బికాజ్ కర్మ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు క్లియర్ అవ్వాలంటే కర్మ ఫేస్ చేయాలి కదా! సో, ఆ కర్మ ఫేస్ చేయడం వల్లే వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు క్లియర్ చేసుకోగలరు. సో, కాళీమాత వారికి శుద్ధి ప్రక్రియ చేస్తుంది. వాళ్ళు చేసిన తప్పుల్ని కడుగుతున్నారు. అది ఇక్కడ మనకి బర్నింగ్ గ్రౌండ్, ఆ పాపాలని కడుగుతున్నారు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ కార్డ్ ద్వారా. ఓకే. అండ్ ఖాళీ ఆఫ్ ఫియర్స్ గ్రేజ్ ఏంటంటే, అండ్ ఇక్కడ మేజర్లీ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు ఇక్కడ పశ్చాత్తాప పడుతున్నారు కదా! వారికి 100% పడాల్సిన శిక్ష మనకి ఇక్కడ 50% పడుతుందమ్మా. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. పశ్చాత్తాపం అంత శిక్షను తగ్గించేస్తుంది. అదే పశ్చాత్తాపం అనేది లేదనుకో, వారికి ఇంకా ఘోరమైన శిక్షలు వస్తాయన్నమాట. పశ్చాత్తాపం ఉంది కాబట్టి వారికి భగవంతుడు శిక్షను తగ్గించేస్తారనమాట ఇక్కడ. బికాజ్ వారు ఆల్రెడీ రియలైజేషన్ ఫేజ్‌లో ఉన్నారు. వారి తప్పుని గుర్తించి, నా తప్పు నేను చేశాను అని గుర్తుపట్టి వారు, నేను ఒకప్పుడు తప్పు చేశాను అని రియలైజేషన్ ఫేజ్‌లో ఆల్రెడీ బాధపడుతున్నారు కాబట్టి, పశ్చాత్తాపమే ఒక పెద్ద శిక్ష కాబట్టి, యూనివర్స్ ఇక్కడ వారికి చిన్న శిక్షతో వారు చేసినదే పెద్ద పాపం కాబట్టి అంత శిక్ష వేయకుండా, ఆల్రెడీ వారు పశ్చాత్తాపం అనే బాధతో బాధపడుతున్నారు కాబట్టి, ఇంకా రెస్ట్ ఆఫ్ ద కర్మని క్లియర్ చేయడానికి ఆ వంతు శిక్ష మాత్రమే విధిస్తారు. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ నౌ. అండ్ ఇక్కడ ఖాళీ ఆఫ్ ఫియర్స్ గ్రేజ్ ఏంటంటే, ఈ ఖాళీ డివైన్ జస్టిస్‌ని సూచిస్తుంది మనకి ఇక్కడ. ఓకే. క్లియర్లీ కాళీమాత ఒకప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిచేసే శక్తి మనకి ఇక్కడ క్లియర్లీ కన్వే చేస్తున్నారు. ఇక్కడ సందేశం ఏమిటంటే, నిజం దాచిపెట్టలేరు, ఎప్పటికన్నా కుండబద్దలు కొట్టుకుని నిజం బయటకు వస్తుంది. ఓకే. కాళీమాత ఒకప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిచేసే శక్తి, ఆ సరిచేసే పనిలో ఇప్పుడు ఉన్నారు. ఈ కార్డు డివైన్ జస్టిస్‌ని సూచిస్తుంది. కాళీమాత ఇప్పుడు ఒకప్పుడు జరిగిన ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి జస్టిస్ చేసే పనిలో ఇప్పుడు ఉన్నారు అనేది మనకి ఇక్కడ కన్వే అవుతున్న మెసేజ్. ఓకే. అండ్ ఖాళీ ఆఫ్ ద డివైన్ మదర్ వూమ్ ఏం కన్వే చేస్తుందంటే మనకి ఇక్కడ క్లియర్లీ ఈ కార్డ్ హీలింగ్ని సూచిస్తుందమ్మా మనకి ఇక్కడ. అంటే మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ప్రారంభము, శాంతి వచ్చే సమయం కనిపిస్తుంది. డివైన్ మదర్ వూమ్ క్లియర్లీ ఎవరికి? మీ లైఫ్లో ఇది, వారికి కాదు, మీ లైఫ్లో ఇది మీ గురించి చెప్తున్నారు యూనివర్స్. ఓకే. మీ లైఫ్లో ఇప్పుడు హీలింగ్ని సూచిస్తున్నారు యూనివర్స్. హీలింగ్ ఒకటి మీకు రేపు రీడింగ్లో కానీ చూసుకొని చూడాలమ్మా. అది ఒకసారి నేను యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీ హీలింగ్ ఎంతవరకు వచ్చింది అనేది నేను ఒకసారి చూడాలి. ఓకే. హీలింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ హీలింగ్ని సూచిస్తుంది. మీరు హీలింగ్ స్టేజ్లో ఉన్నారనేది. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ప్రారంభము, అలాగే శాంతి వచ్చే సమయం, చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే సమయం మీ దగ్గరలో ఉన్నారనేది నాకు ఇక్కడ క్లియర్లీ కన్వే చేస్తున్నారు యూనివర్స్. ఓకే. అండ్ దక్షిణ కాళి ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్, ఈ కార్డు ద్వారా ఇది ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్, ఇది ఒక బ్లెస్డ్ కార్డ్, బేసికలీ ఒక ఆశీర్వాద కార్డ్ అనమాట. అంటే కాళీమాత మీకు ఒక సందేశం ఇస్తున్నారు ఈ కార్డ్ ద్వారా. మీకు జరిగిన అన్యాయం నేను చూశాను అని కాళీమాత మీతో చెప్తున్నారు. మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది నేను చూశానమ్మా. ఇప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతున్నాయి. అవి నేను ఇచ్చే ఆశీర్వాదాలు
అని మీకు యూనివర్స్ కాళీమా డెక్ ద్వారా మీకు కన్వే చేస్తున్న ఎనర్జీస్. ఓకే అమ్మా, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ క్లియర్లీ. ఓకే, అండ్ ఓవరాల్గా కన్వే అవుతున్న మెసేజెస్ నేను ఇన్ షార్ట్గా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ కార్డ్స్ మొత్తం చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు తన చేసిన పనుల నిజాన్ని అర్థం చేసుకునే దశలో ఉన్నారు. రియలైజేషన్ అండ్ ఆల్సో పశ్చాత్తాపం ఫేజ్లో ఉన్నారు. కర్మ ఎప్పుడు మౌనంగా ఉండదమ్మా, కానీ సమయం వచ్చినప్పుడు దాని ఫలితం తప్పకుండా పనిచేస్తుంది. ఆ పనిచేసే విధానాన్ని వాళ్ళు ఇప్పుడు వారు చూస్తున్నారు, వారికి కనిపిస్తుంది. కర్మ పనిచేయడం అనేది వారికి కనిపిస్తుంది. మీరు ఎదుర్కొన్న బాధ మీ జీవితానికి ముగింపు కాదు, అది మిమ్మల్ని మరింత బలంగా చేయడానికి వచ్చిన ఒక దశ మాత్రమే. కాళీమాత ఆశీర్వాదంతో ఇప్పుడు మీ జీవితంలో కొత్త ఆశలు అలాగే శాంతి ప్రారంభమవుతుందని మీకు ఇక్కడ మరొకసారి మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఆల్సో ఈ రీడింగు మీ పరిస్థితికి క్లియర్లీ రిలేట్ అయితే అమ్మ, ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్వయాన కాళీమాత నిజంగా మీకు ఈ సందేశం పంపుతున్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. ఓకే, ఓవరాల్గా మనకి ఇక్కడ కనిపిస్తున్న రాసులు వచ్చేసరికి మీకు సిచ్యువేషన్ బేస్డ్ మీద రిజోనేట్ అయిన వాళ్ళు డెఫినెట్లీ తీసుకోవాలమ్మా. అదర్ దాన్ దట్ నాకు కనిపిస్తున్న రాసులు నేను చెప్తున్నాను. స్కార్పియో వృశ్చిక రాశి వారు ఉన్నారమ్మా, అండ్ క్యాప్రికాన్ మకర రాశి వారు కనిపిస్తున్నారు, అండ్ ఏరీస్ మేషరాశి, ఆల్సో లియో సింహరాశి వారు ఉన్నారు, విర్గో కన్యా రాశి, అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి, లిబ్రా తులారాశి వారు కనిపిస్తున్నారు, పైసిస్ మీనరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి చెప్పేశాను, ఏరీస్ మేషరాశి చెప్పాను, వీరు కనిపిస్తున్నారమ్మా మనకి మేజర్లీ. ఓకే, సో ఓవరాల్గా ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీ విలువ ఏమిటో అర్థం చేసుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, కానీ దాని ఫలితం వచ్చినప్పుడు నిజం దాచిపెట్టలేరు. ఓకే, మీరు ఎదుర్కొన్న ప్రతి బాధను కాళీమాత దగ్గరుండి చూశారు. మీ కన్నీళ్లకు దైవం సమాధానం ఇవ్వకుండా ఉండదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. మీరు పడిన బాధ ఒకరోజు మీ బలంగా మారుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. నిజమైన న్యాయం ఆలస్యంగా రావచ్చు, కానీ అది తప్పకుండా వస్తుంది అనేది ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ప్రతి సిచ్యువేషన్లోనూ మీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం కూడా ఒకరోజు సత్యాన్ని బయటకు తీసుకొస్తుంది అనేది మీరు ఈ ప్రతి వాల్యుబుల్ పాయింట్స్ మీ త్రూ ఆఫ్ ద లైఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాళీమాత ముందు అహంకారం నిలబడదు అనేది మనందరికీ తెలిసిన విషయము. కట్ చేసేస్తారు అలా అహంకారాన్ని, కోరలు పీకేస్తారనమాట. ఓకే, మీ హృదయం ఎంత శుభ్రమో దైవం అంత బలంగా మీకు తోడుగా ఉంటారనేది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అమ్మ. అందుకే ఇంత స్వచ్ఛమైన రీడింగ్స్ని మీకు యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే, ఇంత స్వచ్ఛమైన రీడింగ్స్ ఎవరికి పడితే వారికి కన్వే అవ్వవమ్మా. మీరు చూస్తున్నారు అంటేనే అది యూనివర్స్ బ్లెస్సింగ్స్తో జరుగుతుందన్న ముఖ్యమైన విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, మీరు ఈ రీడింగ్ వినాల్సిన సమయం ఇదే. ఎందుకంటే కాళీమాత మీకు ఒక సందేశం పంపారు కాబట్టి మీరు వింటున్నారు, అదర్వైజ్ మీరు వినరు ఇక్కడ, మీరు అసలు చూడరు కూడా. ఓకే, ఇది మీకు సంబంధించిన మెసేజ్ అయితేనే మిమ్మల్ని యూనివర్స్ చూసేలా చేస్తారు, అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆల్ ఓవర్గా మీకు క్లియర్లీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను రీడింగ్. అండ్ నేను వితౌట్ ఇంకా ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్సో ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ మెనీ పీపుల్ నుంచి వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందమ్మా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ నుంచి నాకు వచ్చే సపోర్ట్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ హైప్ చేయండి అమ్మా వీడియోని, సో దట్ మనం ఇంకా రీచ్ అవుట్ అవుతాము. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.